భారతదేశం చరిత్ర ఎప్పుడైనా కూడా సార్ దేశాన్ని నిలబెట్టడానికి ఒక పూట తిండి బంద్ చేసినటువంటి నాయకుడిని జవహర్లాల్ నెహ్రూ గారిని చూసినాం. తర్వాత పటేల్ వ్రతం అని చెప్పి సోమవారం పూట ఈ రోజు కూడా కొందరు ఫాలో అవుతారు. ఆయన ఒక రోజు మొత్తం కూడా ఉపవాసం చేసి దేశంలో తిననీకి గింజలు లేవు ఉంటున్నటువంటి వాళ్ళు కూడా కొంచెం దాన్ని ఆపుకొని మరి మిగతా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ జరగాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దేశం నిలబడాలనంటే అనేటటువంటిది. యుద్ధం వచ్చింది అనంటే పేయి మీద ఉంటున్నటువంటి బంగారాన్ని ఇచ్చి యుద్ధం చేసి మరి మన దేశాన్ని యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడినటువంటి నాయకత్వాన్ని మనం చూసినాం. దేశం గురించి ఇజ్జత్కి సవాల్ వచ్చిందంటే ముక్కలైనటువంటి నాయకత్వాన్ని కూడా మనం చూసినాం. రైలు యాక్సిడెంట్ అయింది అనంటే బాధ్యతతోటి రాజీనామా చేసినటువంటి రాజకీయ నాయకులను కూడా మనం చూసినాం. ఫస్ట్ టైం చరిత్రలో భారతదేశం చరిత్రలో సొంత తప్పులు చేసుకుంటా, తప్పుల్ని కప్పిపుచ్చుకుంటా, తప్పుల్ని నియంత్రించకుండా ఇంకింత పెంచుకుంటా పేదోడి నటి మాత్రం ఇచ్చేటటువంటి నాయకత్వాన్ని కేవలం నరేంద్ర మోడీ గారిని మాత్రమే చూస్తున్నాము. ఇంకేమన్నానంటే అదే పేదోడికి మళ్ళీ గుడి అని చెప్పి మాట్లాడతాడు. బడి గురించి ఏ రోజు మాట్లాడు. మోడీ అంటే పర్యాయపదం ఎట్లయిపోయిందంటే పేదోడి పొట్ట మీద దాడి లెక్క అయిపోయింది. మీతోల సంగతి కాదు. ఇదే దేశంలో ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ అని ఉంటాడు కదా, ఒక వాచ్ 121 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు. మనం అసొంటివి నియంత్రించమని చెప్పడానికి నరేంద్ర మోడీ గారికి నోరు కాదు కదా, మనసు కూడా రాదు. ఎందుకంటే పెద్దోని పిల్లాడు కాబట్టి అల్లారు ముద్దుగా పెరిగినాడు, ఆయన కొనుక్కుంటాడు. మీరు తిరిగేటటువంటి వంట నూనె పిల్లలు కొంచెం మంచి కావాలనంటే ఎడిబుల్ ఆయిల్స్ వాడుకోవాల్సినటువంటి కాదు, ఆర్గానిక్ ఇంకేదైనా పోదామనంటే మీరు నియంత్రించుకోండి. పెట్రోల్ డీజిల్ మీరు తగ్గించుకోండి. వాడేమో చార్టర్ ఫ్లైట్లలో తిరగొచ్చు, వాళ్ళు ఇంకా 4 ఫ్లైట్లు కొనుక్కోవచ్చు, యాక్ట్లు కొనుక్కోవచ్చు, ఐలాండ్లు కొనుక్కోవచ్చు, దేశాన్ని దోసుక తినొచ్చు. కానీ మీరు మాత్రం నియంత్రించాలి. ఎందుకంటే మీ బాధ్యత కాబట్టి ఇది మీరు చేయాల్సినటువంటిది. మళ్ళీ మీరు ఓట్లు వేసినాన్ని గెలిపించారు.